నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. ఈరోజైతే గంగమల్లి కూర, కందిపప్పు, మామిడికాయ వేసి చేసి రెసిపీ అయితే తీసుకొచ్చానండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది రోటీతోనైనా రైస్తోనైనా తినొచ్చండి. జొన్న రొట్టెలోకైతే ఇంకా బాగుంటుందండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా చేశానో చూపిస్తాను పదండి. నేనైతే కందిపప్పు హాఫ్ కేజీ వరకు తీసుకున్నాను. హాఫ్ కేజీ కందిపప్పుని వాటర్లో మంచి ఒక 3-4 టైమ్స్ మంచిగా కడగాలి. కడిగిన తర్వాత ఒక గిన్నెలోకి వంపుకోవాలి. ఇవి వేస్ట్గా పడేయకుండా మనము వేరే వాటికి ఉపయోగించుకోవచ్చు. వేరే వాటికంటే ఏంటో చెప్పాలా? మనం పప్పు కడిగిన వాటర్లో పోషకాలు ఉంటాయి. వాటిని వేస్ట్గా పడేయకుండా ఇంట్లో ఉన్న మొక్కలకి పోయండి. మొక్కలు చాలా గుబురుగా వస్తాయి, బలంగా ఉంటాయి, పూలు కూడా చాలా బాగా పూస్తాయి. కందిపప్పు మంచిగా కడిగిన తర్వాత వాటర్ను పోసి ఒక 10 నిమిషాలు నానబెట్టేసుకోండి. ఈలోపు స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని వాటర్ మంచిగా ఇలా మరగాలండి. మరిగేటప్పుడు మనం కడిగి పెట్టుకున్నాం కదా కందిపప్పునైతే వేసేసుకోవాలి. హలో, మీకొక విషయం తెలుసా? నేను చిన్నగున్నప్పుడైతే పప్పును కుండలల్లో ఉడికించేవాళ్ళు. తర్వాత బేషన్లు, బౌగన్లు ఇత్తడివి మందంగా ఉండేవి, వాటిలో ఉడికించేవాళ్ళు. అప్పుడు కుక్కర్లు మాత్రం వాడకపోయేవాళ్ళు. అప్పట్లో క్యాన్సర్లు వచ్చేవి కాదు. ఇప్పుడు మాత్రం ప్రతి వాళ్ళు కందిపప్పును కుక్కర్లో ఉడకబెడుతున్నారు. ఇప్పుడు అదే కుక్కరు మనుషులకు మంచిది కాదని వద్దంటున్నారు డాక్టర్లు. కుక్కర్లో అయితే నేను ఉడికించకుండా గిన్నెలోనే ఉడికిస్తున్నాను. 3 కట్టలు గంగమల్లి కూర తీసుకున్నాను. ఒకటైతే మామిడికాయనైతే తీసుకున్నాను. మామిడికాయ కొంచెం దూరగా ఉంది. ఏంటండి ఇలా తీసుకొచ్చారంటే, తీసుకొచ్చిన వాటికి ఏదో ఒక వంకలు పెడుతూ ఉంటారు. అలా అయితే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా అన్నాడు మా ఆయన. ఇంకేం చేస్తాను, నేను వెళ్ళలేక ఆయనను పంపిస్తే అలా తీసుకొచ్చాడు. ఇంకేం చేస్తాను, మూసుకొని వంట అయితే చేస్తున్నాను. పప్పు ఉడికిందా లేదా అనేది ఒకసారి మూత తీసుకొని చెక్ చేయాలి. మనం ఈలోపు గంగమల్లి కూర, మామిడికాయనైతే కట్ చేసి పెట్టేసుకోవాలి. మళ్ళీ మూత తీసుకొని చూస్తే పప్పు మెత్తగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నెనైతే పక్కన పెట్టేసుకోవాలి. వేరే స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయిని పెట్టేసుకోవాలి. కడాయినా గిన్నెనైనా పెట్టేసుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర, పొట్టు తీసుకున్న వెల్లిపాయలను వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. మీ దగ్గర పచ్చిమిర్చి లేకపోతే కారం పొడినైనా వేసేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చిని వేసాను. 2 రెమ్మల కరివేపాకును వేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా చేస్తే గంగమల్లి కూరలో ఇవి 2 వేసి చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం ఎల్లిగడ్డ పేస్టే వేసేసుకోవాలండి. మనము మిక్సీలో వచ్చిన కానుంచి దంచడము మర్చిపోయారు, కానీ దంచి వేసిన టేస్ట్లో మరేది రాదండి. దంచుకోవాలి, దంచి వేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. మంచి స్మెల్ వచ్చేటప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత కొంచెం పసుపునైతే వేసేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. కందిపప్పులో మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు ఆయిల్ వేసేసాము, కొంచెము పసుపు వేసేసాము. నేను చెప్పడం మర్చిపోయాను, ముందు చెప్పలేదు కానీ ఇప్పుడు చెప్తున్నాను. పప్పు ఉడికేటప్పుడే మనము ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని హాఫ్ స్పూన్ వరకు పసుపును వేసేసుకొని పప్పును మెత్తగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడు మంచిగా గోలిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకొని మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా గంగమల్లి కూరనైతే వేసేసుకోవాలి. ఇందులో మామిడికాయ ముక్కలు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడకాలండి, మెత్తగా ఉడకాలి. మెత్తగా ఉడికిన తర్వాతే మనము కడిగి పెట్టుకున్న గంగమల్లి కూరనైతే వేసేసుకోవాలి. మంచిగా గంగమల్లి కూర కూడా మంచిగా ఉడికేటప్పుడే మనము ఇలా కలుపుతూ ఉండాలి. మంచిగా ఉడికిన తర్వాతే మనం ఉడికించుకున్న పప్పును పోసేసుకోవాలి. మెత్తగా ఉడికింది చూడండి, పప్పు ఎంత మెత్తగా ఉడికిందో ఇలా ఉడికించుకోవాలండి. కుక్కర్లో అవసరమే లేదు. పాతకాలంలోనైతే కుండలల్లో, సర్వలల్లో ఉడికించేవాళ్ళు. కట్టెల పొయ్యి మీద పెట్టి పిడికలు పెట్టి ఉడికించేవాళ్ళు. నా చిన్నగా ఉన్నప్పుడు కూడా మా అమ్మ వాళ్ళు స్టవ్లు ఉండేవి కాదు, కట్టెల పొయ్యి మీదనే ఉడికించేవాళ్ళు.
కానీ ఇప్పుడు అందరూ స్టవ్లు వచ్చాయి, ఊర్లో కూడా సిటీలో కూడా స్టవ్లు వచ్చాయి. అందరూ కుక్కర్లలోనే వండుతున్నారు. ప్రతి ఒక్కటి కుక్కర్లోనే చేస్తున్నారు. కానీ అది ఆరోగ్యానికి మంచిది కాదు. ఇలా మాత్రం చేసుకోవాలండి. కందిపప్పు వేసి కలిపిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని, ఒక కట్ట కొత్తిమీరను సన్నగా కట్ చేసి వేసేసుకొని మొత్తం మిక్సీ అయ్యేలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని నేనైతే అన్నం అయితే పెట్టుకొని తింటున్నానండి. నాకైతే ఫుల్ ఆకలేస్తుంది. నేనైతే పప్పును వేసుకొని తింటున్నాను. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎంత కమ్మగా ఉందో, పుల్ల పుల్లగా, కమ్మగా చాలా బాగుందండి. గంగమల్లి కూర, పప్పు, మామిడికాయ వేసి చేశాను. కమ్మగుంది. తింటుంటైతే ఇంకా తినాలనిపిస్తుంది. అంత బాగుంది. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయడము మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. లైక్ కొట్టడము మర్చిపోకండి. షేర్ చేయడము మర్చిపోకండి.